హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ముందు బిల్డ్ చేసిన అప్లికేషన్కి బ్యాక్ అండ్ బిల్డ్ చేసాం అనమాట. కంప్లీట్గా స్క్రాచ్ నుంచి నోట్ చేసి వాడుకొని చేశాను. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, బ్యాక్ ఎండ్లో నోట్ చేసి అది వాడుకొని ఎలా రౌట్స్ని డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వీడియో లాస్ట్లో అసైన్మెంట్ కూడా ఉంది. ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేస్తే మీకు ఇంకొద్ది బాగా ప్రాక్టీస్ అవుతుంది అనమాట. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు నేను చెప్పిన అసైన్మెంట్ కంప్లీట్ చేస్తే ఓకే. సో డేటాబేస్ని కూడా మీరు ఇంటిగ్రేట్ చేయగలరు. అండ్ ఈ వీడియోలో మనం డెవలప్ చేసిన కోడ్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తా. సో అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త స్కిల్ని నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలిసిన విషయాన్ని కొద్దిగా బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఇంకా లేచుకుండా వీడియోని స్టార్ట్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం ఫ్రంట్ ఎండ్ చేసాం కదా రీడ్ అప్లికేషన్కి. సో ఈ వీడియోలో మనం బ్యాక్ ఎండ్ చేద్దాం. ఓకే. సో మనం ఫస్ట్ వీడియోలో ఏం చేసాం, మనం డెమో అని చెప్పి ఒక ఫోల్డర్ పెట్టుకుని ఆ ఫోల్డర్ లోపల ఫ్రంట్ ఎండ్ అని ఒక ఫోల్డర్, బ్యాక్ ఎండ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే. ఫ్రంట్ ఎండ్లో టోటల్ మన రియాక్ట్ కోడ్ ఉంటుంది, అండ్ బ్యాక్ ఎండ్లో ఇప్పుడు మనం చేయబోయే బ్యాక్ ఎండ్ కోడ్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్లోకి వెళ్దాము. ఇక్కడ విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. ఓకే. ఇక్కడ విఎస్ కోడ్ ఓపెన్ చేయగానే మీకు ఈ పర్టికులర్ లొకేషన్లో ఎలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే. ఇదంతా మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చేసాము. ఈ కోడ్ అంతా, ఆ కోడ్ అది కూడా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేసా. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ మీరు డైరెక్ట్ ఇదే చూస్తే. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాము, npm రన్ డెవ్, మన ఫ్రంట్ ఎండ్ సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాం. ఓకే ఫైన్. సో npm రన్ డెవ్ కొట్టగానే మన ఫ్రంట్ ఎండ్ సర్వర్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యాక మనకి ఈ లింక్ వస్తుంది. వచ్చింది. మీకు ఏదో ఒక బ్రౌజర్ ఎట్లా ఉంటుంది కదా, ఆ బ్రౌజర్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే పైన ఈ లింక్ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకే. సో ఇదనమాట మనం లాస్ట్ టైం బిల్డ్ చేసిన అప్లికేషన్. సో ఇక్కడ ఏంటి, హోమ్ పేజ్లో టోటల్గా ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో అన్ని ఆర్టికల్స్ వస్తాయి. ఓకే. దాని మీద కొడితే మళ్ళీ ఆ ఆర్టికల్ ఐడికి వెళ్ళి ఇదంతా ఓపెన్ అవుతుంది. ఓకే. అండ్ ఇది కాకుండా సైన్ అప్, సైన్ ఇన్, రైట్ ఆర్టికల్. సో ఇవన్నమాట మనం లాస్ట్ టైం బిల్డ్ చేసిన ఫీచర్స్. సో మనం ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేస్తాం. ఓకే. డమ్మీ డేటా అంతా పెట్టుకోండి. ఇప్పుడు దానికి బ్యాక్ ఎండ్ అది బిల్డ్ చేసి రెండింటిని ఇంటిగ్రేట్ చేద్దాం. ఓకే. సో ఏం చేస్తాము, ఫస్ట్ మనం ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్లో విఎస్ కోడ్ ఓపెన్ చేసాము. సేమ్ అలానే ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఐడియల్గా మీకు ఇది ఎంటీగా ఉంటుంది ఫోల్డర్. ఓకే. మనం ఏంటంటే లాస్ట్ టైం చేసింది ఏం లేదు కదా బ్యాక్ ఎండ్ ఫోల్డర్లో, కాబట్టి ఇక్కడ విఎస్ కోడ్ కొట్టండి, ఓపెన్ విత్ కోడ్ అని. సో గైస్, మీరు ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఫోల్డర్లోకి వెళ్ళి విఎస్ కోడ్ ఓపెన్ చేశాక ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేయండి. ఓకే. టెర్మినల్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు షార్ట్ కట్ తెలియదు అంటే ఇదిగోండి, ఇక్కడ టెర్మినల్ అని ఉంది కదా, ఇక్కడ న్యూ టెర్మినల్ కొట్టండి, టెర్మినల్ ఓపెన్ అవుతుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు కొద్దిగా జూమ్ చేస్తాను. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే npm init అని కొట్టాలి. ఓకే. మనం రియాక్ట్ అప్లికేషన్స్ కి npm క్రియేట్ వీట్ అట్ ద రేట్ లేటెస్ట్ కొడతాం, బట్ బ్యాక్ ఎండ్ మనం నోట్ చేసేది వాళ్ళు కదా చేస్తున్నాం, కాబట్టి npm init కొడతాం ఫస్ట్. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ package.json ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఏమి ఇస్తాము, అప్లికేషన్ నేమ్ ఇచ్చేస్తాం. మన అప్లికేషన్ నేమ్ ఏం పెట్టుకున్నాము, రీడ్ అని చెప్పి పెట్టుకున్నాం కదా. సో ఈ మిగతా అన్నిటికీ ఎంటర్ కొట్టుకుంటా పోండి. పెట్టేసాక ఇక్కడ చూసారా package.json ఫైల్ వచ్చింది. అండ్ దీని తర్వాత ఇక్కడ చూడండి మెయిన్ ఏది, index.js ఫైల్, కాబట్టి ఇక్కడ index.js అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఓకే. క్రియేట్ చేశాక ఇప్పుడు మనం మన సర్వర్ స్టార్ట్ చేయడానికి, లేకపోతే అసలు ఒక సర్వర్ బిల్డ్ చేయడానికి కావాల్సింది ఏంటి అంటే ప్యాకేజెస్ ఎక్స్ప్రెస్ కావాలి, npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ కావాలి. ఓకే. పాస్వర్డ్ హ్యాషింగ్ కట్లకి బీక్రిప్ట్ కావాలి. బీక్రిప్ట్ తర్వాత కాస్ట్ మనం ఎలా అయినా సరే ఎలో చేయాలి, కాబట్టి cors కొట్టండి. దాని తర్వాత లాస్ట్ నోడ్ మాన్. ఓకే. సో టోటల్గా ఎన్ని మనకి 4 కావాలి. సో కొట్టి ఎంటర్ కొట్టండి. స్పేస్ ఇచ్చి మనం ఒక్కొక్క ప్యాకేజ్ నేమ్ కొడితే ఆ 4 ఒకేసారి ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే. మళ్ళీ మనం 4 వేరుగా ఏం కొట్టగలదు. సో ఇక్కడ చూసారా మొత్తం 4 ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయిపోయి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టెర్మినల్ అందాక మూసేసి ఇక్కడ మనం ఫస్ట్ కాన్స్ట్ ఎక్స్ప్రెస్ ఈక్వల్స్ టు రిక్వైర్ ఎక్స్ప్రెస్. ఓకే. దాని తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, కాన్స్ట్ యాప్ ఈక్వల్ టు ఎక్స్ప్రెస్ ఇది. ఓకే. దాని తర్వాత ఫస్ట్ యాప్.లిసన్, మన సర్వర్ ఏదో ఒక పోర్ట్ మీద వినాలి వచ్చే రిక్వెస్ట్ని, కాబట్టి పోర్ట్ నెంబర్ మనం 3001 ఇద్దాం. ఓకే. లేకపోతే 3000 ఇద్దాము. ఇచ్చేసాక సర్వర్ స్టార్ట్ అయ్యాక ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్లో రాద్దాం. ఏంటి, సర్వర్ స్టార్ట్ అయిందని మనకు తెలియడానికి. ఓకే. సర్వర్ స్టార్టెడ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా స్టార్ట్ చేస్తాం సర్వర్ని, కొద్దిగా జూమ్ అవుట్ చేద్దాం. చేశాక మనం ఇక్కడ ఏం చేస్తామంటే nodemon index.js. ఓకే. సో ఇచ్చి ఎంటర్ కొడుతున్నాం. ఇక్కడ చూసారా సర్వర్ స్టార్టెడ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. సో ఇప్పుడు మనం ఈ సర్వర్కి రిక్వెస్ట్ అని లోకల్ హోస్ట్ 3000 పోర్ట్ మీద చెప్పి ఏ రౌట్ కావాలంటే ఆ రౌట్కి మనం రిక్వెస్ట్లు పంపించవచ్చు. కాకపోతే దానికన్నా ముందు మనం ఇంకొన్ని ప్యాకేజ్ అవి ఇంపోర్ట్ చేసుకొని దాన్ని మిడిల్ వేర్లో రిజిస్టర్ చేయాలి. అది ఎలా చేస్తాం, ఫస్ట్
కాన్స్ట్ bcrypt ఈక్వల్ టు రిక్వైర్ bcrypt ఓకే. దాని తర్వాత కాన్స్ట్ cors ఈక్వల్ టు రిక్వైర్ cors. ఓకే, ఈ కార్స్ ప్యాకేజ్ దేనికి వాడతాము? క్రాస్ ఆర్జన్ రిక్వెస్ట్ని మన సర్వర్ యాక్సెప్ట్ చేయడానికి. ఓకే, కాబట్టి మనం ఫస్ట్ రిజిస్టర్ చేయాల్సిన మిడిల్వేర్ కార్స్ అనమాట. సో ఒక మిడిల్వేర్ని ఎలా రిజిస్టర్ చేస్తాము? యాప్ డాట్ యూజ్. ఓకే, యాప్ డాట్ యూజ్ ఇప్పుడు మనం ఇక్కడ యాప్ ఇనిషియలైజ్ చేశాక, ఓకే, ఇప్పుడు యాప్ డాట్ యూజ్ కార్స్ లోపల మళ్ళీ ఒక డిక్షనరీ పెట్టి ఆరిజిన్ ప్రస్తుతానికి డెవలప్మెంట్లో ఉంది కాబట్టి స్టార్ పెడతాం. ఓకే, డెవలప్మెంట్లో ఉన్నప్పుడు స్టార్ పెడితే ఏమవుతుంది? ఏ యూఆర్ఎల్ నుంచి మనకి రిక్వెస్ట్ వచ్చినా ఈ సర్వర్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మిడిల్వేర్ ఏంటి? యాప్ డాట్ యూజ్ ఎక్స్ప్రెస్ డాట్ జేసన్. ఓకే, ఇది దేనికి వాడతాము? జేసన్ బాడీని పాస్ చేయడానికి. దాని తర్వాత యాప్ డాట్ యూజ్ ఎక్స్ప్రెస్ డాట్ యూఆర్ఎల్ ఎన్కోడెడ్ ఎక్స్టెండెడ్ ట్రూ. ఓకే, సో ఇది దేనికి వాడతాము? ఇప్పుడు మన ఫామ్ డేటా అది ఉంటుంది కదా, ఆ ఫామ్ డేటా అందరినీ మనకి పాస్ చేసి మన సర్వర్లో యూజ్ చేయడానికి వాడతాం. ఓకే, సో ఇప్పుడు మనకి కావాల్సిన మిడిల్వేర్స్ అన్నీ వచ్చేసాయి. అయిపోయాక సేవ్ కూడా చేసాం కాబట్టి సర్వర్ రీస్టార్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు మనం మన ఫస్ట్ రౌట్ని రాద్దాం. యాప్ డాట్ గెట్. ఓకే, ఇది డిఫాల్ట్ రౌట్. వచ్చినప్పుడు రిక్వెస్ట్ రెస్పాన్స్ console.log వెల్కమ్ టు ది బ్యాక్ఎండ్ సర్వర్ ఆఫ్ రీడ్ అప్లికేషన్. మనం కావాలంటే దీన్ని మనం డైరెక్ట్గా ఎక్కడి నుంచి అయితే రిక్వెస్ట్ వచ్చిందో మళ్ళీ అక్కడికి పంపించవచ్చు. రెస్ట్ డాట్ సెండ్ ఇలా కాపీ చేయండి, పేస్ట్ చేయండి. ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళి లోకల్ హోస్ట్ 3000 ఇది చూసారా, వెల్కమ్ టు ది బ్యాక్ఎండ్ సర్వర్ ఆఫ్ రీడ్ అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ అర్థం ఏంటి? మన బ్యాక్ఎండ్ సర్వర్ అనేది బాగానే వర్క్ అవుతుంది. ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఏంటి? ఈ సైన్ అప్ పేజ్. ఓకే, ఈ సైన్ అప్ పేజ్లో మనకి ఏమేమి ఉన్నాయి? నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. ఓకే, ఫైన్. సో ఇక్కడ మనకి సైన్ అప్, సైన్ ఇన్ ఎప్పుడు కూడా పోస్ట్ అవుట్ ఉండాలి. ఓకే, అది గుర్తుంచుకోండి. సైన్ అప్, రిక్వెస్ట్, రెస్పాన్స్, కాన్స్. ఇక్కడ డీస్ట్రక్చరింగ్ చేస్తాం. ఓకే, నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. ఓకే, ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ బాడీ console.log line 16 ఈమెయిల్, నేమ్, పాస్వర్డ్. ఇదేంటి? ఇది మన పోస్ట్ అవుట్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసుకెళ్ళి మన ఫ్రంట్ ఎండ్ ఓపెన్ చేసాం కదా, ఫ్రంట్ ఎండ్ లోపల ఇదేమో సైన్ అప్ డాట్ జేఎస్ఎక్స్. ఓకే, ఇక్కడ చూసారా, యూజర్ నేమ్, యూజర్ ఈమెయిల్, యూజర్ పాస్వర్డ్. సో బ్యాక్ ఎండ్కి కూడా సేమ్ ఇలానే వెళ్తాయి ఇవి. కాబట్టి మనం ఏం చేస్తాము? యూజర్ నేమ్, యూజర్ ఈమెయిల్, యూజర్ పాస్వర్డ్ పెడతాము. బాగానే ఉంది. సో ఇది మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ ఈ సైన్ అప్ అనే ఫైల్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి ఇక్కడ ఒక కొత్త ఫంక్షన్ రాయండి. ఫంక్షన్ రిజిస్టర్. ఓకే, దీని లోపల మనం ఏం చేస్తాము? ఇక్కడ ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి పంపిస్తాం. ఓకే, సో దాన్ని ఎలా పంపిస్తాము? యాక్జోస్ వస్తే యాక్జోస్తో యూజ్ చేసి పంపించవచ్చు. లేదు అంటే ఇప్పుడు మనం జస్ట్ ఈ వీడియో వరకు ఏం చేస్తాము? ఫెచ్ వాడతాం. ఫెచ్ http లోకల్ హోస్ట్ 3000. ఓకే, మెథడ్ ఏ మెథడ్? మనకు బ్యాక్ అండ్ రౌట్ పోస్ట్. ఓకే, దాని తర్వాత బాడీ ఏంటి? సో ఇప్పుడు ఈ రిజిస్టర్ ఫంక్షన్ ఉంది కదా, ఈ రిజిస్టర్ ఫంక్షన్ని ఇక్కడ ఆన్ క్లిక్లో ఇది తీసేయండి, ఇలా పెడదాం. ఓకే, సో ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్ ఉంది కదా, ఫ్రంట్ ఎండ్ లోపలికి వెళ్ళి నెట్వర్క్ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓకే, చేశాక ఇక్కడ ఏదో ఒకటి కొట్టండి, సైన్ అప్ కొడితే ఇక్కడ చూసారా లోకల్ హోస్ట్ 3000 తర్వాత రౌట్ ఏంటి? సైన్ అప్. /sign up 500. ఇక్కడ చూసారా ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. ఏంటది? కెనాట్ డీస్ట్రక్చర్ ప్రాపర్టీ యాజ్ ఇట్ ఈస్ అన్డిఫైన్. ఇక్కడ JSON డాట్ స్ట్రింగిఫై చేశాక ఇప్పుడు ఇక్కడ యూజర్ డీటెయిల్స్. సో ఇక్కడ చూసారా
ఈమెయిల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇదంతా వచ్చింది. ఎందుకు? ఎందుకంటే మనం ఇక్కడ ఇవి ఇక్కడ ఇలా పెడతాం. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ సబ్మిట్ చేసి చూద్దాం డేటా. ఇక్కడ చూసారా డేటా వచ్చింది. అండ్ ఇప్పుడు ప్లస్ డాట్ స్టేటస్ అందాక ఇక్కడ 200.json మెసేజ్ రిసీవ్డ్. సో జస్ట్ డీటెయిల్స్ రిసీవ్డ్ అని చెప్పి పెడుతున్నాం. ఓకే, ఇక్కడ చూసారా డీటెయిల్స్ రిసీవ్. కావాలంటే మళ్ళీ మనం ఇక్కడ సైన్ అప్ కొట్టవచ్చు. అండ్ ఇక్కడ కూడా డీటెయిల్స్ అయ్యి మనకి కనిపిస్తుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఇలా పోస్ట్ చేసేయండి. ప్రస్తుతానికి సైన్ అప్ అయిపోయింది. సేమ్ ఇలానే సైన్ ఇన్ కూడా ఉంటుంది. సైన్ ఇన్. ఓకే, సైన్ ఇన్లో మనకి ఏంటి ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి? ఈమెయిల్, పాస్వర్డ్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ సైన్ ఇన్ పేజ్కి వెళ్ళండి. ఇక్కడ వేరియబుల్ నేమ్స్ ఏమన్నా యూజర్ ఈమెయిల్, యూజర్ పాస్వర్డ్ కదా. కాబట్టి మళ్ళీ మన బ్యాక్ అండ్ రౌట్లో చూసారా పోస్ట్ సైన్ ఇన్. కాబట్టి యూజర్ నేమ్ అక్కర్లేదు, తీసేయండి. యూజర్ లాగ్డ్ ఇన్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మళ్ళీ నెట్వర్క్ ట్యాబ్ ఓపెన్ చేయండి. మనం ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ ఎండ్లో ఈ ఫంక్షన్ రాయాలి. ఓకే, ఏ ఫంక్షన్ అది? ఫంక్షన్ లాగిన్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాము? మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫెచ్ http లోకల్ హోస్ట్ 3000 సైన్ ఇన్. ఓకే, మెథడ్ ఏంటి? పోస్ట్. దాంతో బాడీ ఏంటి? JSON.stringify యూజర్ డీటెయిల్. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ ఇంకొకటి హెడర్స్ పెట్టాం. ఏంటి? కంటెంట్ టైప్ అప్లికేషన్ JSON అని. సేమ్ అదే ఇక్కడ హెడర్స్లో పెట్టాలి. ఓకే, అండ్ ఈ ఫంక్షన్ని మనం ఎప్పుడు పిలుస్తాము? యూజర్ డీటెయిల్స్ ఇచ్చేసాక. ఇది లాగిన్ బటన్ ఉంది కదా అక్కడ. సో ప్రస్తుతాన్ని మనం ముందు వీడియోలో కన్సోల్ లాగ్ స్టేట్మెంట్ పెట్టాము. ఇప్పుడు అదంతా తీసేసి లాగిన్ పెడతాం. ఇప్పుడు లాగిన్ కొట్టాం అనుకోండి. ఇక్కడ చూసారా యూజర్ లాగిన్. ఓకే, అండ్ ఇక్కడ చూసారా లైన్ 16 యూజర్ ఈమెయిల్, యూజర్ పాస్వర్డ్. సో ఇది కూడా సెట్. మనకి ఇంకొక పోస్ట్ అవుట్ ఏం కావాలి? రైట్ ఆర్టికల్. రైట్ ఆర్టికల్లో ఏమేమి ఉన్నాయి? ఆర్టికల్ టైటిల్, ఆర్టికల్ డిస్క్రిప్షన్, ఆర్టికల్ కంటెంట్. ఓకే, సో మళ్ళీ మనం ఫ్రంట్ ఎండ్కి వెళ్దాం. ఫ్రంట్ ఎండ్లో ఇక్కడ చూసారా ఆర్టికల్. సో ఈ స్టేట్కి ఏమేమి ఉన్నాయి? ఇది ఆర్టికల్ పేజ్. ఇది న్యూ ఆర్టికల్ అనేది ఉంటుంది. రైట్ ఆర్టికల్. ఓకే, సో ఇక్కడ చూసారా ఆర్టికల్ టైటిల్, ఆర్టికల్ డిస్క్రిప్షన్, ఆర్టికల్ కంటెంట్. ఓకేనా ఫైన్. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ సేమ్ న్యూ ఆర్టికల్. ఫైన్. న్యూ ఆర్టికల్ పెట్టుకున్నాక ఇక్కడ డీస్ట్రక్షన్కి ఏమేమి వాడతాం? ఆర్టికల్ టైటిల్, ఆర్టికల్ డిస్క్రిప్షన్, ఆర్టికల్ కంటెంట్, ఆర్టికల్ పోస్ట్. console.log line 28 article title, article description, article content. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి మళ్ళీ ఫంక్షన్ రాద్దాం. ఏంటది? ఫంక్షన్ పోస్ట్ న్యూ ఆర్టికల్ ఫెచ్ http లోకల్ హోస్ట్ 3000 రౌట్ పేరెంట్ న్యూ ఆర్టికల్. న్యూ ఆర్టికల్. మళ్ళీ ఇక్కడ డిక్షనరీ ఓపెన్ చేయండి. డిక్షనరీ ఓపెన్ చేసి మెథడ్ ఏంటి? పోస్ట్ మెథడ్. హెడర్స్ ఇక్కడ యాడ్ చేయండి. ఓకే, చూసారా కాంటెంట్ టైప్ అప్లికేషన్ JSON. దాంతో బాడీ ఏంటి? JSON.stringify. స్ట్రింగిఫై లోపల ఏంటి? ఆర్టికల్ డీటెయిల్స్. అండ్ ఈ ఫంక్షన్ ఎప్పుడు పిలుస్తాం? మనం ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు పిలుస్తాం. కాబట్టి ఇదంతా తీసేసి ఇలా పెడతాం. ఓకే, సో ఇప్పుడు నెట్వర్క్ ల్యాబ్లోనే ఉన్నాం కదా. కాబట్టి ఇక్కడ ఏదో అలా టైప్ చేయండి. పోస్ట్ ఆర్టికల్ కొడదాం. ఇక్కడ చూసారా మెథడ్ నేను రాంగ్ పెట్టా. ఓకే, అక్కడ చూసుకోండి కంపల్సరీగా ప్రతిదీ కరెక్ట్గా ఉండాలి స్పెల్లింగ్, లేకపోతే మ్యాజిక్ అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు మనం పోస్ట్ కొడదాం. ఇక్కడ చూసారా న్యూ ఆర్టికల్కి ఒక రిక్వెస్ట్ వెళ్ళింది, వెళ్ళాక ఆర్టికల్ పోస్ట్. ఓకే, మనకి బ్యాక్ ఎండ్కి ఇవన్నీ వచ్చేసాయి. బాగుంది.
ఫైనల్గా ఇంకొక రెండు రౌట్స్ ఉన్నాయి. ఓకే, ఏంటి ఆ రెండు రౌట్స్ మీరు చెప్పండి. ఆ రెండు రౌట్స్ ఏంటి అంటే, ఒకటి ఫీడ్ పేజ్లో మనకి ఇవన్నీ కావాలి. ఓకే, ఈ ఆర్టికల్స్ అన్ని జనరేట్ చేయడానికి. రెండోది, మనం ఏ కార్డు మీద కొడితే ఆ కార్డుకి ఇక్కడ ఐడి వస్తుంది కదా, ఈ ఐడి బట్టి మనకి మన సర్వర్ నుంచి రెస్పాన్స్ రావాలి. ఇవన్నీ ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పటి వరకు పోస్ట్ హౌస్ కదా క్రియేట్ చేసాము, సైన్ అప్ సైన్ అయినా న్యూ ఆర్టికల్. ఇప్పుడు ఫస్ట్ యాప్ డాట్ గెట్ ఆర్టికల్స్ రిక్వెస్ట్ రెస్పాన్స్. ఓకే, సో గెట్ రౌట్ కాబట్టి దీంట్లో బాడీ ఏం ఉండదు. ఓకేనా, ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, రైట్గా రెస్ట్ డాట్ స్టేటస్ 200.json డేటా ఈక్వల్ టు ఆర్టికల్స్ అని పెడదాం. ఆర్టికల్స్ కీవర్డ్తో ఏదైనా ఉందా, లేదు, కాబట్టి ఆర్టికల్స్ ఈక్వల్ టు ఏమేమి ఉన్నాయి మనకి హోమ్ పేజ్లో. హెడ్డింగ్ ఉంది, అంటే టైటిల్ ఉంది, ఆర్టికల్ టైటిల్, ఆర్టికల్ డిస్క్రిప్షన్ ఉంది, రేటింగ్ ఉంది. ఓకే, ఆర్టికల్ టైటిల్ ఏదో ఒకటి ర్యాండమ్గా ఇద్దాం. దాని తర్వాత ఆర్టికల్ డిస్క్రిప్షన్, మళ్ళీ ఇక్కడ కూడా ఏదో ఒకటి ర్యాండమ్గా ఇద్దాము. ఆర్టికల్ రేటింగ్ 5/5 ఇద్దాము. ఓకే, ఆర్టికల్ కవర్ ఇమేజ్, ప్రస్తుతానికి ఇక్కడ HTTP అని చెప్పి ఏదో ఒకటి చూద్దాం. ఓకే, ఇక్కడ చూసారా మనకి ఇష్యూ వచ్చింది, ఎందుకు .json పెట్టాం కానీ డిక్షనరీ ఫామ్లో ఇవ్వలేదు. .json పెట్టాక ఇప్పుడు లోపల ఉండేది ఒక డిక్షనరీ ఫార్మాట్లో ఉండాలి. ఓకే, సేవ్ కొట్టాము, సర్వర్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ స్లాష్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, చూసారా వచ్చింది ఆర్టికల్ టైటిల్, ఆర్టికల్ డిస్క్రిప్షన్, రేటింగ్, కవర్ ఇమేజ్. సో దీన్నే మనం ఇక్కడ చేస్తాం. ఓకే, హోమ్ పేజ్కి వెళ్ళండి. హోమ్ పేజ్కి వెళ్ళాక ఇక్కడ ఇంపోర్ట్ యూజ్ ఎఫెక్ట్ కొట్టాక యూజ్ ఎఫెక్ట్. ఓకే, దాని తర్వాత యూజ్ స్టేట్ కూడా కావాలి మనకి. యూజ్ స్టేట్ ఎందుకు కావాలి, తెచ్చుకున్న ఆర్టికల్స్ అన్నిటిని మనం ఈ యూజ్ స్టేట్లో స్టోర్ చేస్తాం. ఓకే, కాన్స్ట్ ఆల్ ఆర్టికల్స్ సెట్ ఆల్ ఆర్టికల్స్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. ఓకే, ఒక ఎంటీ అరే ఇద్దాం ఇనీషియల్గా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ మళ్ళీ లోపల ఫెచ్ HTTP లోకల్ హోస్ట్ 3000 స్లాష్, ఇక్కడ మనం URL ఏమి ఇచ్చాం, ఆర్టికల్స్ కదా ఇచ్చాం, ఆర్టికల్స్ మెథడ్ గెట్. ఓకే, కాన్స్ట్ డేటా ఈక్వల్ టు await console.log of. ఫస్ట్ ఇక్కడ చూసారా, either remove this await or add the async keyword to the enclosing function. సో మనం ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ మనం await వాడాం కరెక్టే, సో ఇక్కడ async యాడ్ చేయమంటుంది, బట్ ఇక్కడ async యాడ్ చేయడం కుదరదు యూజ్ ఎఫెక్ట్లో. కాబట్టి మనం ఏం చేస్తాము, ఫంక్షన్ ఫెచ్ ఆర్టికల్స్, ఎక్కడో ఫంక్షన్ క్రియేట్ చేసి ఇదంతటిని దాంట్లో పెడతాం, అండ్ ఇక్కడ async పెట్టుకోవచ్చు, ఫెచ్ ఆర్టికల్స్. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనకి ఇష్యూ ఏమి ఉండదు. ఓకే, సో ఇక్కడ చూసారా ఆర్టికల్స్లో ఏమొస్తుంది మనకి, ఇదంతా వచ్చింది కదా, ఇక్కడ చూసారా. అండ్ ఈ డేటానే మనం మన కార్డుకి పంపిస్తాం. ఓకే ఫైన్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇంక ఈ ఏరే అక్కర్లేదు, డేటా డాట్ మ్యాప్ ఆర్టికల్ తర్వాత మనం ఇక్కడ ఈ ఆర్టికల్ కార్డ్ లోపల ఇక్కడ చూసారా టైటిల్, డిస్క్రిప్షన్, రేటింగ్, ఇమేజ్, URL ఉంది. ఓకే, సో టైటిల్ ఐ డాట్, మనకి ఇక్కడ డేటాలో ఏముంది, ఆర్టికల్ టైటిల్ కదా, ఆర్టికల్ టైటిల్. ఇప్పుడు ఇక్కడ హోమ్ పేజ్ చూద్దాం. ఓ డేటా కాదు, ఆల్ ఆర్టికల్. ఇక్కడ మనం ఇంకో చేయాలి, అదేంటి అంటే console.log ఆఫ్ డేటా కొడుతున్నాం, బాగానే ఉంది, ఇదంతా వస్తుంది. ఓకే, సో దీన్ని మనం పార్స్ చేయాలి. ఫస్ట్ పార్స్ చేశాక అప్పుడు ఈ ఆల్ ఆర్టికల్స్ దానికి మనం అసైన్ చేయాలి. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే కాన్స్ట్
ఫైనల్ డేటా ఈక్వల్ టు await data dot json console dot log of line 13 ఫైనల్ డేటా. ఇక్కడ చూసారా, ఓకే వచ్చింది కదా, డాట్ డేటా అని చెప్పి చేసాం అనుకో. రిఫ్రెష్ చేయగానే ఇక్కడ చూడండి మనకి ఏది వచ్చిందో అది వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని ఈ సెట్ ఆల్ ఆర్టికల్స్ ఉంది కదా, సెట్ ఆల్ ఆర్టికల్స్ ఆఫ్ ఫైనల్ డేటా డాట్ డేటా ఇది ఇప్పుడు పెడతాం. చూసారా ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది, ఇదే కదా మనం పెట్టింది. కావాలంటే ఇక్కడ తీసేసి ఆర్టికల్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్ అని పెడదాం. రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా ఆర్టికల్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్. ఓకే ఫైన్. సో సేమ్ ఇలానే ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆర్టికల్ కార్డులోకి వెళ్ళండి, డిస్క్రిప్షన్ ఉంది, మనకు డిస్క్రిప్షన్ కూడా వస్తుంది బ్యాక్ ఎండ్ నుంచి. కాబట్టి ఐ డాట్ ఆర్టికల్ డిస్క్రిప్షన్. దాని తర్వాత ఏముంది, రేటింగ్ ఉంది, రేటింగ్ ఐ డాట్ ఆర్టికల్ రేటింగ్. దాని తర్వాత ఏముంది, ఇమేజ్ యూఆర్ఎల్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ యూఆర్ఎల్ ఈక్వల్ టు ఐ డాట్ ఏమి ఇచ్చాం మనం ఇక్కడ, ఆర్టికల్ కవర్ ఇమేజ్. సో కీస్ అన్నీ సరిపోయి కదా, ఇక్కడ చూసారా రిఫ్రెష్ చేయగానే మనకి ఇవన్నీ వచ్చేసాయి. బాగుంది. ఇక్కడ ఈ ఆర్టికల్ ఇమేజ్ ఉంది కదా, ఈ ఆర్టికల్ ఇమేజ్ది మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళండి, ఆర్టికల్ కార్డులోకి, ఇక్కడ చూసారా ఇమేజ్లో ఇది ఉంది. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఓకే ఇమేజ్ యూఆర్ఎల్ ఒకవేళ ఉంటే ఇమేజ్ యూఆర్ఎల్ వాడతాం, లేదనుకోండి ఇది వాడతాం. సో ఇక్కడ చూసారా ఇమేజ్ పోయింది. ఎందుకు పోయింది, ఎందుకు అంటే ఇది ఉంది కదా, ఇది అసలు ఏదీ లేదు. చూసారా రియాక్ట్ చేసి అని కొడతాము, ఇమేజ్ వస్తుంది. ఓకే, సపోజ్ ఈ ఇమేజ్ ఉంది, కాపీ ఇమేజ్ అడ్రస్ కొడతాం, కొట్టి అది మనం ఇది మరి పెద్ద వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాము, కాపీ ఇమేజ్. సో ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసాం అనుకోండి, చూసారా ఇమేజ్ వచ్చింది. సో అదనమాట మ్యాటర్. ఓకే, సో ఇప్పుడు మనం ఇవన్నీ బాగానే చేసాము. ఒకే ఒక రౌట్ ఉంది. ఓకే, దీని ఆర్టికల్ ఏంటి, ఐ అని ఎలా వచ్చింది కదా, దీని బదులు మనకి ఏం కావాలి, ఏం ఆర్టికల్ కావాలో ఆ ఐడి కావాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, బ్యాక్ ఎండ్లో ఇది కూడా కలుపుతాము, ఆర్టికల్ ఐడి ఈక్వల్ టు 1. సో అప్పుడు కీ ఏమవుతుంది, కీ ఆర్టికల్ ఐడి అవుతుంది. ఇక్కడ ఏదేది హోమ్లో కీ ఐ డాట్ ఆర్టికల్ ఐడి. ఓకేనా ఫైన్. ఇప్పుడు దీన్ని కొట్టినప్పుడల్లా చూసారా ఆర్టికల్ 1 అని వచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ నెట్వర్క్లో వస్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఆర్టికల్ ఐడి ఉంది, ఆర్టికల్ టైటిల్ ఉంది, ఆర్టికల్ డిస్క్రిప్షన్, రేటింగ్, కవర్ ఇమేజ్ లింక్, ఇన్ని వస్తున్నాయి. కాబట్టి దాన్ని బట్టి మనం ఇక్కడ చేసుకుంటున్నాం. అండ్ దాని తర్వాత లాస్ట్లో మనకి ఒకే ఒక రౌట్ రాయాలి. మనం బ్యాక్ ఎండ్ ఓపెన్ చేయండి, ఇక్కడ యాప్ డాట్ గెట్ ఆర్టికల్ తర్వాత ఐడి. ఓకే, ఇది పారామ్స్ అనమాట, రిక్వెస్ట్ రెస్పాన్స్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిక్వెస్ట్ డాట్ పారామ్స్ అని చెప్పి మనం ప్రింట్ చేద్దాం. ఫస్ట్ లైన్ 43. మీరు దీన్ని ఇలా తీసుకెళ్ళి 3 అని ఇచ్చాం అనుకోండి, చూడండి ఇక్కడ 2 సార్లు వచ్చింది, 3 అని ఇచ్చాం అనుకోండి. ఇక్కడ చూసారా, ఓకే రిక్వెస్ట్ డాట్ పారామ్స్ డాట్ ఐడి అని ఇద్దాం, లేకపోతే ఇక్కడ 6 అని ఇద్దాము. ఇక్కడ చూసారా పారామ్ 6 అని వచ్చింది. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, రెస్ డాట్ స్టేటస్ 200 డాట్ జేసన్. దాని తర్వాత ఏంటి, మనం ఇక్కడ ఆర్టికల్ పేజ్లో ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఆర్టికల్ పేజ్. సో ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షన్, పబ్లిష్డ్ ఆన్, రేటింగ్, కాంటెంట్. ఓకే, సో ఇక్కడ కాన్స్ట్ ఆర్టికల్ ఈక్వల్ టు టైటిల్, డిస్క్రిప్షన్, పబ్లిష్డ్ ఆన్, రేటింగ్, కాంటెంట్. ఓకే, సో ఇన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ నుంచి. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మనం టైప్ చేసి శాంపుల్కి ఉంచుదాం. లేకపోతే
కంటెంట్ ఇంకా మన ఇష్టం ఏదైనా కొట్టచ్చు మనం. నేను ర్యాండమ్గా ఎలా కీబోర్డ్ నొక్కుంటూ వెళ్ళిపోతున్నా. ఓకే, సో ఇది వచ్చింది .json ఆర్టికల్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ కొడదాం. ఇక్కడ చూసారా ఇదంతా వచ్చింది. కావాలంటే ఇక్కడ మనం నెట్వర్క్ ట్యాబ్ ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇది కొట్టినప్పుడల్లా ఐడికి వస్తుంది. ఇది ఇలా తీసుకోండి, ఆర్టికల్ పేజ్కి వెళ్ళండి. ఆర్టికల్ పేజ్కి వెళ్ళాక మళ్ళీ ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ ఇది పెట్టండి. console.log ఇక్కడ ఏంటి యూజ్ ఎఫెక్ట్ రాద్దాం. యూజ్ ఎఫెక్ట్ రాసి మళ్ళీ ఇందాకట్లానే లోపల ఇంకొక ఫంక్షన్ పెడదాం. ఫంక్షన్ ఫెచ్ ఆర్టికల్ async function article let data equal to await fetch http localhost 3000 ఆర్టికల్ ఇక్కడ అందాక హార్డ్ కోడెడ్ ఉంచుదాం. ఓకే, 2 అని పెడదాము. మెథడ్ గెట్ ఇందాక చేసినట్టు లెట్ ఆర్టికల్ డేటా ఈక్వల్ టు ఏం చేస్తాం మనం అవైట్ data.json, దాని తర్వాత console.log of article data. అండ్ మనం ఇక్కడ యూజ్ స్టేట్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. కాన్స్ట్ ఆర్టికల్ డేటా సెట్ ఆర్టికల్ డేటా ఈక్వల్ టు యూజ్ స్టేట్. ఇనీషియల్గా ఇది ఒక ఎంటీ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ చూసారా ఆర్టికల్ సెట్ ఆర్టికల్ సరిపోయింది. కాబట్టి మనం ఇక్కడ ఏం లేదు చేసేసి ఇక్కడ ఆల్రెడీ మనకు స్టేట్ ఉంది కదా సెట్ ఆర్టికల్ ఆఫ్ ఆర్టికల్ డేటా. ఇప్పుడు చూద్దాం పని చేస్తుందా లేదా. ఓ మనం ఇక్కడ ఫంక్షన్ పెట్టాము, బట్ దానికి కాల్ చేయట్లేదు కదా, అందువల్ల మనకి కాల్ వెళ్ళట్లేదు. ఇక్కడ చూసారా ఆర్టికల్. సో మనకి డేటా అంతా వచ్చింది. ఆ డేటా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. చూసారా 12 4/10 డిస్క్రిప్షన్ ఇది. ఫైన్. సో ఇంకా కొద్దిగా ఉంది. ఏంటా కొద్దిగా అంటే మనం ఇక్కడ bcrypt ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, bcrypt ఇంపోర్ట్ చేసుకున్నాక దాన్ని మనం హ్యాష్ చేయాలి కదా. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము లెట్ పాస్వర్డ్ హ్యాష్ ఈక్వల్ టు అవైట్ bcrypt డాట్ హ్యాష్. ఇదేంటి యూజర్ పాస్వర్డ్ ఎన్ని రౌండ్స్ ఐడియల్గా 10 పెడదాం మనం, సరిపోతుంది. ఓకే, అంటే అన్నిసార్లు పాస్వర్డ్ హ్యాష్ అవుతుంది అన్నమాట. అండ్ దాని తర్వాత async సరిపోయింది అంతే. సో ఇప్పుడు యూజర్ పాస్వర్డ్ కాకుండా పాస్వర్డ్ హ్యాష్ని మనం సేవ్ చేస్తాం. ఓకే, అండ్ సైన్ ఇన్లో కూడా ఏం చేస్తాము ఇక్కడ async పెట్టండి. async పెట్టాక ఇక్కడ లెట్ ఈజ్ పాస్వర్డ్ కరెక్ట్ ఈక్వల్ టు అవైట్ bcrypt డాట్ కంపేర్. కావాలంటే మీరు ఇక్కడ హవర్ చేసి చూడొచ్చు. ఫస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అది మై ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్ హ్యాష్. ఓకే, ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్ అంటే ఏది యూజర్ ఏ పాస్వర్డ్ ఎంటర్ చేశాడో అది. ఓకే, హ్యాష్డ్ పాస్వర్డ్ ఎలా వస్తుంది మనకి, మనం డేటాబేస్కి కనెక్ట్ చేస్తాం కదా ఆ పాస్వర్డ్. ఓకే, ఫర్ సపోజ్ ఈ వీడియో వరకు ఇది అసలు రాంగ్ అప్రోచ్. ఇది జస్ట్ వీడియో పర్పస్కి నేను చెప్తున్నా. మీరు అసైన్మెంట్ కంప్లీట్ చేయండి. అసైన్మెంట్ అంటే నేను ఇప్పుడు చెప్తా. లెట్ హ్యాష్ పాస్వర్డ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇవ్వండి. హ్యాష్ పాస్వర్డ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ హ్యాష్. అండ్ సేమ్ ఇదే వేరియబుల్ని మనం ఇక్కడ చేస్తాం. ఓకే, సో ఇది అసలు రాంగ్ అప్రోచ్. ఇది ఇలా చేయకూడదు. ఎందుకంటే పాస్వర్డ్ హ్యాష్ అన్నది ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటే యూజర్ ఒకేసారి ఒక 10 మంది యూజర్స్ లాగిన్ అవుతున్నారు అనుకోండి, ఈ హ్యాష్డ్ పాస్వర్డ్ అన్నది అసలు పనిచేయదు. ఓకే, ఎందుకంటే 10లో ఎవరిదో పాస్వర్డ్ దీనికి అసైన్ అవుతుంది అండ్ ఎవరిదో పాస్వర్డ్ కంపేర్ అవుతుంది. కాబట్టి అలా పనిచేయదు. సో ఇప్పుడు మీ అసైన్మెంట్ ఏంటి అంటే
మనం ఇదంతా చేసేసాము, రౌట్స్ పెట్టేసాము, పాస్వర్డ్ హ్యాషింగ్ పెట్టేసాము, డీక్రిప్షన్ పెట్టాము, ఎన్క్రిప్షన్ పెట్టాము, అన్నీ పెట్టాము. సో మీ టాస్క్ ఏంటంటే మీరు ఇక్కడ db.js అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఆ ఫైల్లో మీ డేటాబేస్ని కనెక్ట్ చేయండి. ఓకే, కనెక్ట్ చేశాక అప్పుడు మనం ఇక్కడ ఏం చేసాము, మనం ఇక్కడ డీటెయిల్స్ అన్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, లైన్ 16 యూజర్ ఈమెయిల్, యూజర్ పాస్వర్డ్ ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ మన టాస్క్ ఏంటంటే ఇక్కడ హ్యాష్డ్ పాస్వర్డ్ అన్నది మనం ఇక్కడ వేరియబుల్గా కదా వాడుకున్నాం. సో ఇప్పుడు టాస్క్ ఏంటి, డేటాబేస్కి కనెక్ట్ చేసి ఆ డేటాబేస్ నుంచి పాస్వర్డ్ తేవాలి. ఓకే, అండ్ ఈ న్యూ ఆర్టికల్ కూడా డేటాబేస్ డ్రివెన్ ఉండాలి. ఆర్టికల్స్ అన్నది కూడా డేటాబేస్ డ్రివెన్ ఉండాలి, ఇలా ఉండకూడదు. ఓకే ఫైన్. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు కంపల్సరీగా వచ్చేస్తుంది. లేకపోతే మనవే పాత వీడియోస్ ఉన్నాయి, ఆ పాత వీడియోస్లో కూడా నేను చెప్పాను డేటాబేస్ అది ఎలా కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేసింది ఎలా తేవాలని. సో ఎంతసేపు నేను చెప్పింది మీరు అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక టైం మర్చిపోతారు. కాబట్టి మీరు కంప్లీట్ చేయండి ఈ అసైన్మెంట్. నేను ఈవేళ ఈ కోడ్ పెడతా, ఇప్పుడు డెమోలో మీరు ఏం కోడ్ చూసారో ఆ కోడ్ అలా పెడతాను. ఒక 3 days పోయాక అసైన్మెంట్ కంప్లీట్ అయిపోతుంది కదా, అంటే కంప్లీట్ కోడ్ డేటాబేస్ది అది ఇంటిగ్రేట్ చేసి ఇదంతా కలిపి ఉన్న కోడ్ నేను మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వచ్చే కలుద్దాం.